కృష్ణా జిల్లా మచిలీపట్నం ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని వైష్ణవ ఆలయాలు కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి రోజు ఆ నారాయణ్ణి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే జన్మం తరిస్తుందని భక్తుల విశ్వాసం. కోటి జన్మల పుణ్య ఫలితం అందిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాచం నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ సమక్షంలో వంకర, సంతకవీటి మండలాలకు చెందిన సుమారు 200 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే వైసీపీ శ్రేణులు తరలివస్తున్నారని, ఎన్నికల హామీల మేరకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు మేనిఫెస్టోలో చెప్పినట్లుగా 20 లక్షల ఉద్యోగాల కల్పనకు చంద్రబాబు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. రైతులకు ఇవ్వాల్సిన లోన్లు అన్ని కూడా ఈ రోజు తెలుగుదేశం కార్యకర్త గాని తెలుగుదేశం సంబంధించిన ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పడం జరిగింది. అవసరమైతే ఒక 50 కోట్ల రూపాయలు తెచ్చినా వారికి లోన్లు ఇవ్వాలని నిర్ణయించాం. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. మీకున్న పిఎస్సిసి అధ్యక్షులు అందరూ కుర్రవాళ్ళు, కష్టపడే నేచర్ ఉంది. ముందు నుంచి కార్యకర్త బాధలు తెలుసు కాబట్టి వారిని పట్టుకొని అన్ని కూడా మరి లోన్లు తెచ్చుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇంతమంది రామనాయుడు మనిషి చూపుకి మామూలు కనబడతాడు, వెనక చాలా మరి నెట్వర్క్ ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆయన వచ్చి మమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే ఆశీర్వదించమని చెప్తున్నాం. మరి కనకపేటలో రైతులకు ఇవ్వాల్సిన లోన్లు అన్ని కూడా ఈ రోజు తెలుగుదేశం కార్యకర్త గాని తెలుగుదేశం సంబంధించిన ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదు. కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బీటెక్ రవి వ్యాఖ్యలపై తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు వస్తున్నాయంటే వైఎస్ఆర్ కృషి అని అన్నారు. కూటమి ప్రభుత్వం కడప జిల్లాకు చేసింది ఏమీ లేదని ఆయన విమర్శించారు. ఒక్క రోజులోనే 10 కోట్ల విలువ చేసి ముగ్గురాయిని కబ్జా చేశారని, నదిలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరుగుతుందని బీటెక్ రవిపై మండిపడుతున్నారు. మేము సమస్యలను ప్రస్తావిస్తూనే ఉంటాం, చేతనైతే పరిష్కరించండి అంటూ ఎంపీ అవినాష్ అన్నారు. బీటెక్ రవి ఇకనైనా బోగస్ మాటలు మానుకోవాలని, కూటమి ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. ఏడాది మొదలు పెట్టడమే మీ ఘనకార్యాల గురించి చెప్పాలంటే 2025 ఏడాది మొదలు పెట్టడమే సంక్రాంతికి 10 కోట్ల రూపాయలు ముగ్గురాయిలు వేసినారు, దొంగతనం చేసినారు. రాత్రి 100 టిప్పర్లు పెట్టి 10 కోట్ల రూపాయలు ముగ్గురాయిని సింగిల్ నైట్లో దొంగతనం చేసిన మహానాయకుడు బీటెక్ రవి గారు. ఇది మీరు ఏడాది మొదలు పెట్టడమే ఒక భారీ దోపిడీతో మొదలు పెట్టినారు. ఆ తర్వాత మీరేమన్నా ఖాళీగా ఉన్నారా? ఏడాది పొడవునా ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా, ఒక గంట కూడా గ్యాప్ ఇవ్వకుండా పాపాగ్నిలో ఇసుక తోడడం. కుమారకాలువ సర్పంచ్ మన వచ్చి ఫోటోలు చూపించి చెప్తా ఉన్నాడు. కలెక్టర్ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చినాం. ఇది రెండోసారి. హైదరాబాద్ రాజేంద్ర నగర్ పరిధిలోని జన చైతన్య ఫేజ్ 2లో నివాసం ఉంటున్న నవవధువు ఐశ్వర్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రాత్రి అత్తవారి ఇంటికి వెళ్లి తిరిగి వచ్చిన నవదంపతులు ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే ఐశ్వర్యకు ఫిట్స్ రావడంతో ఆమె కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే తమ కుమార్తెను అల్లుడు రాజీ హత్య చేశాడని ఐశ్వర్య తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గత నెలలో మహబూబ్ నగర్ కు చెందిన ఐశ్వర్యను నాగర్ కర్నూలు జిల్లా వాసిరాజు ప్రేమించి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు.
ఇక ఈ మేరకు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఐశ్వర్య తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.